అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత యానిమల్ హిట్ తో సందీప్ రెడ్డి వంగ హ్యాట్రిక్ కిక్ ఇచ్చాడు. అంతవరకు బానే ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లోనే 800 కోట్లు దాటి 1000 కోట్లు రాబట్టే పనిలో ఉన్న ఈ మూవీకి సడన్ గా సినిమా కనిపించేలా ఉంది. అదే లంచం కేసు. సందీప్ రెడ్డి వంగ అండ్ టీ సిరీస్ కి లంచం కేసు చుట్టుకినలా ఉందట. ఈ మొత్తం తతంగాన్ని ఓ తమిళ హీరో కారణమయ్యాడు. యానిమల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపెళ్తుంటే ఇప్పుడు సెన్సార్ ఇష్యూ ఇంకొన్ని రోజులకు తలనొప్పవుతుందా? టేక్ ఏ లుక్. యానిమల్ 3 వారాల్లో 835 కోట్ల పైనే రాబట్టింది. ఇప్పుడు 900 కోట్ల క్లబ్లోకి ఆల్మోస్ట్ అడుగు పెడుతోంది. 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం కేవలం ఫార్మాలిటీనే అనుకోవాల్సి వస్తోంది. ఎలా చూసినా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ అనుకో పండుగ చేసుకునే టైం ఇదే. ఇలా టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే పిడుగు లాంటి వార్త వచ్చింది. అదే యానిమల్ మూవీ టీం సెన్సార్ బోర్డుకి లంచం ఇచ్చిందనే కామెంట్ షురూ అయింది. ఎందుకంటే యానిమల్లో సీన్లకు సెన్సార్ బోర్డు ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇందులోకి లోతుగా చూస్తే ఆ మధ్య తమిళ హీరో విశాల్ తన మూవీని సెన్సార్ చేసేందుకు ఆ బోర్డులో కొందరు లంచం అడిగారని అన్నాడు. 6.5 లక్షల వరకు లంచం సమర్పించుకున్నామని చెప్పాడు. అంతే, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకుంది. బయట మెంబర్స్ చేసిన నిర్వాకం ఇదని అన్నారు కూడా. అంతవరకు ఓకే. కానీ యానిమల్ కంటే తక్కువ వైలెన్స్ తో పాటు కొన్ని రొమాంటిక్ సీన్ లో ఉన్న మూవీలకే కత్తెర్లు వేసిన సెన్సార్ బోర్డు అసలు యానిమల్ కి ఎలా పర్మిషన్ ఇచ్చింది? అది కూడా చాలా సీన్లు తొలగించకుండా అలా ఎలా యానిమల్ ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయిందనే చర్చ మొదలైంది. అయితే ఏ సర్టిఫికెట్ ఇచ్చాక ఇది అనవసరమైన చర్చ అనే వాదన కూడా వినపడుతోంది. అయితే యానిమల్ ని డిఫేమ్ చేసేందుకు విశాల్ మూవీ ఇన్సిడెంట్ కి యానిమల్ ని లింక్ చేస్తున్నారనే వాదన కూడా పెరిగింది.